ఇదిరా షాట్ అంటే పావుగంటలో తినేచ్చా? పావుగంటలోనా? నీ తెంగిరి వేషాలు ఇవ్వను. ఏడి ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఏంటి ఏంటి ఏం చేసావు? రెడ్ కి ట్రై చేశాను, వైట్ పడింది. నేను అడిగింది నీ దిక్కుమాల క్యారమ్స్ గురించి కాదు, నా కూతురు గురించి. బానే ఉందిగా. మీరందరూ కలిసి కుట్ర పని నా కూతురు లైసెన్స్ ఓడగొట్టించారుగా. అయినా మిమ్మల్ని అనే లాభంలే, మొత్తం సొసైటీ నెగటివ్ ఎనర్జీ అయిపోయింది. నెగటివ్ ఎనర్జీయా? అయ్య బాబోయ్, ఈ మాస్టర్ ఈ పాఠాలే కదరా, మాటలు కూడా అర్థం కావు. అయినా రేపటి నుంచి నా కూతురు ఆఫీస్కి ఎట్లా వెళ్తుందయా? బస్సులో వెళ్తుంది. బస్సులోనా? బస్సులో ఎందుకు వెళ్తుందయా? ఒళ్ళు కొవ్వెక్కి దాని లైసెన్స్ ఓడగొట్టించింది నువ్వు కాబట్టి రేపటి నుంచి దాన్ని నీ బైక్ మీద ఆఫీస్ లో దించాల్సిందే. ఏం మాస్టారు, ఇందాకనే చూస్తాను అప్పుడాలు ఎత్తుకెళ్ళి కాకిలా అరుస్తున్నారు. ఇన్నాళ్ళు మీ కూతురు ఏదో ఉద్యోగం చేస్తోంది కదా, నా మనోడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. బామ్మా లైసెన్స్ క్యాన్సిల్ కే గొడవ చేస్తున్నాడు. ఇక ముందు చీటి మాటికి ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు నాకేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి చీటి మాటికి గొడవ చేసేది? ఓసి 50 kg క్వీన్, నీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించానో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి కాదే, లవ్ ఎక్కి. 3 ఏళ్ల నుంచి నేను ఎక్కించుకొని బైక్ మీద నిన్న అలా నెక్లెస్ రోడ్ లో తీసుకెళ్లాలి నా డ్రీమ్. మా నాన్న ఒప్పుకోడుగా. అందుకే కదా ఒప్పించింది. నీ స్కూటర్ మీద నేను డ్రాప్ చేస్తానని నిన్న అలా స్కూటర్ మీద తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తావా? యాక్సిలేటర్ రేస్ చేస్తాను. జామ్ జామ్ అని మన ఇద్దరం స్కూటర్ మీద వెళ్తాం. కావాలి నేను బండిని రైట్ కి తిప్పుతాను, నువ్వు నా మీద లెఫ్ట్ కి పడతావు. తర్వాత లెఫ్ట్ కి తిప్పుతాను, నువ్వు రైట్ కి పడతావు. రైట్ తర్వాత సడన్ బ్రేక్ వేస్తాను, నువ్వు నన్ను అత్తుకుపోతావు. అప్పుడు మనం ఏదో లోకాలకి వెళ్ళిపోతాం. ఆఫీస్ కి టైం అవుతోంది. ఎంత చెప్పినా 3 రావట్లేదా? 3 తెప్పినా? నువ్వు అలా ఉండు, నేను ఇలా చేపెడతాను. ఇలా ఉంటే అలా వెళ్ళిపోతాను. పరిమళ వచ్చుంటుందా, లేదా వచ్చి ఇద్దరు ఏటైనా వెళ్ళారా? హాయ్. పరిమళ ఎక్కడండి? అది నా హార్ట్ పరిమళ ఎక్కడండి? అది నా ముందు రావడానికి సిగ్గుపడి పొదల చాటు నాకుంది. పరిమళ పరిమళ పరి డార్లింగ్, పరిమళ పరిమళ పరి పరి ఎక్కడండి నా పరిమళ? చెప్పానండి, తను అంటే రాలేదా అంటవా? కన్ఫ్యూజ్ అయ్యారా? దేవుడా అని తమిళ్లో అరిచానండి. మీరు నన్ను మోసం చేశారు. నేనా? తనకు చెప్పకుండా మీరు రావడం మోసం కాదంటారా? మీరు ఖచ్చితంగా చెప్పుండరు. చెప్తే తను నా కోసం వచ్చేది. ఎందుకండి ఎందుకండి లేత మనసుతో ఆడుకుంటారు? అందుకే అన్న ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరని. మీ మనసులో ఏదో పెట్టుకున్నారు. అబే అదే లేదండి. ఈ అమ్మాయి నువ్వే చెప్పుకో పరిమళ. ఏమండి, మా వాడు మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తానండి. మీ గురించి అర్ధరాత్రి 3 గంటలకు అల్లరం పెట్టి మమ్మల్ని లేపి మీ గురించి చెప్పేవాడు. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందగలిగావంటే నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏమండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. మీలాంటి అమ్మాయి నాకు గాని అబ్బా చెల్లెలైతే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. వీళ్ళు వస్తారండి. బయలుదేరు. ఓకేరా, నువ్వు లేపు. సారీ అండి, వాడేదో తెలియక. పర్వాలేదండి, అతనేం కావాలనలేదు కదా. అయితే మీరేం ఫీల్ అవట్లేదుగా? లేదండి. ఇవ్వండి. ఇవేంటి? సినిమా టికెట్లు. అమ్మో నేను రాను. అయ్యో మీరెందుకండి మా మధ్యలో? తన్ని పంపించండి చాలు. ఏమిటి అది కాదు. రేపు మార్నింగ్ షో ఏంటండి? హలో, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. ఏమండి, బాగున్నారా? ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నా గురించా? అదేనండి, మా ఇద్దరిని ఎలా కలపాలా అనా? పరిమళ కాదన్న విషయం చెప్తే హర్ట్ అవుతాడేమో. గిఫ్ట్ నచ్చిందా?
నచ్చే ఉంటుందిలేండి. ఐ లవ్ యూ. పరిమళకి ఇలా చెప్తే సరిపోతుందా? ఏంటండి ఏం మాట్లాడరే? ఉంటా ఒప్పుకుంటుందా? నీకే ఆగరా. చూడాలి చూడాలి చూడాలి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా నిన్ను చంద్రుని విడదీయడానికి వచ్చానా? కలపటానికే వచ్చాను. దిగులు పడకు. నీకు మా అన్నయ్య కొడుకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. దీన్ని మీ నాన్న తలుచుకున్న ఆపలేడు. లేదా అంటే మా నాన్న గురించి మీకు తెలీదు. నాకు తెలీదా? ఏం తెలుసు? 18 ఏళ్ళుగా మీరు ఊళ్ళోనే లేరన్నారు. ఉండుంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. ఈ పెళ్లి ఈజీగా జరుగుండేది. ఇప్పుడు మాత్రం ఏమిటి? అంత ఈజీగానే జరుగుతుంది. ఈసారి నేను అనుకున్నది జరిగి తీరాలి. అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నేను మాట్లాడొస్తాను. అబ్బా ఏం నవ్వారండి. ఎప్పుడు సీరియస్ గా ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చుగా. అవును, నీ వయసు ఎంత? నువ్వే అమ్మాయి కాదుగా, చెప్పచ్చులే. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? నన్ను చేసుకోమని కాదు, పెళ్లికి మనకు పడదు. బియ్యం వేరడం, కూరగాయలు తరగడం, వంట చేయడం ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు. సరిగాని చాయ్ పిల్లాతే పద. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరాదు? ఈ బస్సులో జనంతో పళ్ళేక చేస్తున్నాను. ఏమిటి సైకిల్ మీద? ఏ డబుల్స్ తొక్కలేవా? పోనీ నేను తొక్కుతాను. అది కాదు, ఎవరైనా. ఇదే 1941 అనుకున్నావా? లేక శ్రీకాకుళం అడవుల్లోంచి వచ్చావా? ఏం పర్వాలేదు, తీసుకెళ్ళు. ఆజకల్ సబ్ చల్తా. ఆ తర్వాత అన్నయ్యకి ప్రమోషన్ వచ్చి సిఐగా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి అన్నయ్యతోనే ఉంటున్నాను. దట్ ఈస్ మై హిస్టరీ. ఏంటి బోర్ కొట్టానా? లేదులే. కొట్టుంటానులే, మొహమాట పడుకు. చెప్పు. ఆపకు, ఇదే మా ఇల్లు. రా, అన్నయ్యని పరిచయం చేస్తాను. హాయ్. హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా ఇలా ఉంటావు? నా మూడ్ బాగాలేదు, మాట్లాడించుకో. అమ్మయ్యా,
నవ్వవా? ఇవాళ నా బర్త్డే, ట్రీట్ ఇస్తున్నాను. చలో. చూడాషా, నాకేమైనా పర్వాలేదు, కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరో చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది? రాను రాను ఈ ఊళ్ళో నువ్వు నాకు వీక్నెస్ అయిపోతావు. నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన భయం కాదు, బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నిన్ను వదిలి నేను ఉండలేను శివ. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? क्या बात है? కుచ్ నహీ భాయ్. ఇప్పుడు ఏమిటి? ముద్దు, పెళ్ళి. కాలేజీలో ఉన్నప్పుడు పెళ్ళంటే బియ్యం వేరడం, వంట చేయడం ఇవన్నీ నీ వల్ల కాదన్నావుగా, మరి ఇప్పుడేం చేస్తావు? ఇష్టం అయితే అన్నీ బానే ఉంటాయి. నాకున్నది నువ్వు మా అన్నయ్య వాళ్ళు. నాకు మా అన్నయ్యకి పడదని భవానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళు అలా అనుకుంటారో నాకు తెలియదు. గొడవలు లేవని తెలిసిన వెంటనే నన్ను చంపడం కోసం మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను, అలాగని వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమనలేను. అందుకే అన్నయ్యని ట్రాన్స్ఫర్ చేయించడమే సేఫ్ అనిపించింది. కానీ నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐఎమ్ రియలీ లక్కీ. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే